హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా! అందుకు జలుబు చేసింది. సో, అందుకే కొంచెం గొంతు మారినట్టుంది. సో, అందరూ జాగ్రత్తగా ఉండండి. వర్షాలు పడుతున్నాయి. సో, ఇలాంటి టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమే కాదు, పిల్లలు కూడాను. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గోరువెచ్చని నీళ్ళు పోసుకోండి. వేడి నీళ్ళే పోసుకోండి. చల్లనీటి స్నానం చేయకండి. తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. జ్వరాలు వస్తాయి. దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది. మళ్ళీ హాస్పిటల్ ఖర్చులు పెట్టాలి. సో, దానికన్నా బెస్ట్ వేడి నీళ్ళు పోసుకోండి. అంతేకాకుండా మ్యాక్సిమం బయట పానీపూరి ఇలాంటివి ఏమీ తినకుండా జస్ట్ ఇంట్లో చేసినవే, అమ్మ చేసి పెట్టినవి, మన ఆడవాళ్ళని చేసి పెట్టినవి పిల్లలకి పెట్టి ఇంట్లో వాళ్ళకు కూడా పెడితే చాలా హెల్తీగా ఉంటారు. ఆ బయట తినే పకోడీలు ఏదో మనం ఇంట్లోనే చేస్తే బాగుంటుంది. ఉల్లిపాయ పకోడీలో, మిరపకాయ బజ్జీలు ఉంటే మిరపకాయ బజ్జీలో, బంగాళదుంపల బజ్జీలో, అరటికాయ బజ్జీలో ఎన్నో వేసుకోవచ్చు. పాలకూర ఉంటే పాలకూర పకోడీ వేసుకోవచ్చు. తోటకూర పకోడీ వేసుకోవచ్చు. బచ్చల కూర పకోడీ వేసుకోవచ్చు. ఇలా చాలా రకంగా వేసుకోవచ్చండి. సారీ అండి. సో, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇది రెయినీ సీజన్ కదండి, చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే దోమలు కూడా చాలా వస్తున్నాయి. దోమలన్నీ మనకి ఇలాంటి డెంగ్యూ, చికెన్ గున్యా లాంటివి వ్యాపిస్తాయి. సో, అందరూ ఓడోమాస్ కొనుక్కోండి. అలాగే ఈ ఇల్లు నీట్గా పెట్టుకోండి. ప్లస్ పరిసరాల దగ్గర ఎక్కడ నీళ్లు స్టాక్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే మాకు అనుభవం, ఎందుకంటే మాకు పెంట్ హౌసే కాబట్టి మా దగ్గర ఎక్కువ నీళ్లు స్టాక్ అయిపోతూ ఉంటుంది వర్షం పడినప్పుడల్లా. సో, నాకు ఎక్కువ పని అయిపోతూ ఉంటుంది. తుడుచుకోవడమే పని అవుతుందండి. సో, చాలా తుడుచుకోవాల్సి వస్తుంది. సో, ఇంకెవరు పట్టించుకోరు. పైన వాళ్ళకే అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కింద వాళ్ళు అనుభవిస్తారు. పైన మేమేమో ఇలా అనుభవిస్తాం. సో, అందరూ జాగ్రత్త అండి. ఎక్కడ నీళ్ళు స్టాక్ కాకుండా చూడండి. హెల్తీగా ఉండండి. మ్యాక్సిమం బయటికి వెళ్ళినా జాగ్రత్తగా వచ్చేసేయండి. తడవకండి, బయట తడవకండి. ఓకేనా అండి? సరే, ఇవాళ రెసిపీ ఏంటంటే, సరే దానికన్నా ముందు మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని విత్స్టాండ్ అయ్యేటట్టు చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది. అది నేను కోరుకునేది. శ్రీవల్లి టాకీస్ అనేది ఎప్పటికీ నిలబడాలంటే మీ ఇంటరాక్షన్, నా ఇంటరాక్షన్ కంపల్సరీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలి. సో, అదంతా మీ చేతుల్లో పెట్టాను. సో, మీరే చేయగలరు. సో, అందరూ దయచేసి ప్లీజ్ 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 మీరందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి చెప్పండి, శ్రీవల్లి టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో నేను పాటలు పాడుతున్నాను. సో, దాని లింక్ నేను ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ కింద ఇస్తున్నాను. సో, మీరందరూ తప్పకుండా చూడొచ్చు. అందులో షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. సో, నా పాటలన్నీ అక్కడ వస్తాయి. మీరు అక్కడే ఆదరించండి నన్ను. అంటే ఇక్కడ నేను షార్ట్స్ ఇవన్నీ పెడుతున్నాను, అక్కడ పాటలు పాడుతున్నాను. ఇక్కడ ఎలా మీరు ఆదరించారో అక్కడ నన్ను కూడా ఆదరించండి. అక్కడ ఫాలోవర్స్గా నాకు ఉండండి. ఇక్కడ సబ్స్క్రైబర్స్, అక్కడ ఫాలోవర్స్. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్. సో, మీ అందరికీ నేను సదా కృతజ్ఞతగా మీకు ఏం చెప్తున్నానంటే, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సరే, ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. మసాలా రైతా. మసాలా రైతా అంటే రైతాస్ ఎన్నో రకంగా చేస్తారండి. కొన్ని వెరైటీస్ ఆఫ్ రైతాస్ ఉంటాయి. మనకి తెలిసింది ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసేసి, లేదా క్యారెట్ తురుము వేసేసి, అలా మనకి తెలుసు. కీరా వేసేసి, అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటెం మిస్ చేస్తారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వెయ్యరు. సో, అలా ఒక్కొక్క రైతా అయిపోతుంది. కానీ నేను చేసిన రైతా ఏంటంటే చాలా చాలా సింపుల్ రైతా. పుల్లని పెరుగుంటే చాలు. 2 రోజులు పుల్లని పెరుగుంటే చాలు. అందులో కొంచెం పాలు పోయండి. ఒక హాఫ్ గ్లాస్ పాలు పోయండి. నీళ్ళు కొంచెం పలుచగా చేసుకోండి. పలుచగా చేసుకున్నాక అందులో ఉప్పు వేసేయండి. ఉప్పు వేసేసాక కొంచెం మిరియాల పొడి వేయండి. అలాగే జీలకర్ర పొడి వేయండి. వేసాక కలిపేసేయండి. ఇప్పుడు మీరు మిక్సీ జార్ తీసుకోండి. అందులో జీలకర్ర, కొంచెం వాము, జీలకర్ర కొంచెం వాము, చాలా తక్కువ వాము, అలాగే పచ్చిమిరపకాయలు, తర్వాత కొత్తిమీర, పుదీనా. ఈ 4 కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ
శుభ్రంగా గ్రైండ్ చేసేయాలండి. నేను ఉల్లిపాయలు వేయలేదు, ఎందుకంటే ఆ రోజు తొలి ఏకాదశి అని నేను ఉల్లిపాయలు వేయలేదండి. సో ఉల్లిపాయలు కావాలంటే మామూలు రోజుల్లో అయితే వేసుకోవచ్చు, కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. సో నేను ఉల్లిపాయలు వేయలేదు ఆ రోజు ఆ రైతాలో. చాలా సింపుల్ రైతా చేశాను, కానీ చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా అందరూ ఈ జీలకర్ర పొడి తప్పకుండా వేయండి. అలాగే ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా అందులో వేయండి. తగినంత ఉప్పు వేయండి. పైనుంచి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాతో గార్నిష్ చేసేయండి. సో మీ మసాలా రైతా రెడీ అయిపోతుంది. కానీ ఎటొచ్చి మరీ పలచగా కాకుండా, అలానే మరీ చిక్కగా కాకుండా సెమీ లిక్విడ్గా ఉంటే చాలా బాగుంటుంది. అందులోనే మీరు కావాలంటే, డిఫరెంట్గా కావాలంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, కీరా ముక్కలు వేసుకోవచ్చు, టమాటో ముక్కలు వేసుకోవచ్చు, క్యారెట్ తురుము వేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు అండి. సో దీన్ని కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మసాలా రైతా అయిపోయిందండి. ఇప్పుడు వేయించిన ముద్దపప్పుతో వేయించిన ముద్దపప్పుతో కందిపప్పు, మనం ఎప్పుడు ముద్దపప్పు అంటేనే కందిపప్పు వాడతాం కదండి. సో కందిపప్పు అనేది చాలా చాలా బాగుంటుంది మనకి. ముద్దపప్పు తింటేనే అసలు మనం ఆ రోజంతా చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతాం, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకుని తింటే. మనం ఒక 2 స్పూన్లు వేసుకుంటే కాదండి, కనీసం 3-4 స్పూన్లైనా నెయ్యి వేసుకోవాలి ముద్దపప్పులో. ఎస్పెషల్లీ ముద్దపప్పులో, నేను వేరే దాంట్లో అనట్లేదు, ఎస్పెషల్లీ ముద్దపప్పులో మాత్రం కొంచెం ఎక్కువే నెయ్యి వేసుకోవాలండి. సో చాలా బాగుంటుంది మామూలు ముద్దపప్పు అయితే. కానీ వేయించిన ముద్దపప్పు అయితే ఇంకా బాగుంటుందండి. అది నేను చెప్పదలుచుకునేది. వేయించాలి ముద్దపప్పుని, డ్రై రోస్ట్ చేయాలండి. ఏం నూనె వేయకుండా జస్ట్ బాండీ పెట్టుకుని డ్రై రోస్ట్ చేయాలండి. సిమ్లో పెట్టి. కొంచెం టైం పడుతుందండి, అది వెంటనే అయిపోయేది కాదు. ఎందుకంటే హైలో పెట్టేస్తే పప్పు మాడిపోతుంది, అది డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది, మాడు వాసన వచ్చేస్తుంది. కానీ దాన్ని సిమ్లో పెట్టి ఒక 10 to 15 minutes మాత్రం కంపల్సరీ పడుతుందండి. ప్రతి బద్ద బ్రౌన్ కలర్లో అవ్వాలి. అది వేగిపోయాక వాసనే చెప్పేస్తుందండి మొత్తం అయిపోయినట్టు. దాన్ని శుభ్రంగా మనం ఒక గిన్నెలో వేసేసుకోవచ్చండి. మీరు ఏ గిన్నెలో అయితే కుక్కర్లో పెడదాం అనుకుంటున్నారో ఆ గిన్నెలో వేసేసుకోండి. ఒకసారి కడిగేసుకోండి వేయించేశాక. ఏమైనా డస్ట్ లాంటిది ఏమైనా ఉన్నా, ఎందుకంటే తడిపేశాక మనం వేయించలేం కాబట్టి వేయించాక ఒకసారి నీళ్లు పోసేసి ఆ నీళ్ళని వంపేసేయండి. మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోయండి. ఫ్రెష్ నీళ్ళు పోసి కొంచెం పసుపు వేయండి. అంటే ముద్దపప్పు ఏ కలర్లో ఉండాలో ఆ కలర్లో పసుపు వేయండి. వేసేసి మీరు కుక్కర్లో పసుపు వేసేసి కుక్కర్లో పెట్టేయండి. అన్నం పెట్టినప్పుడే కుక్కర్లో పెట్టేసేయండి. సో ఒక 3 to 4 విజిల్స్ కంపల్సరీ రావాలి. అదే కొంచెం వేయించిన ముద్దపప్పు కాబట్టి కంపల్సరీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. 3 విజిల్స్ అయితే కాదండి, 4 to 5 విజిల్స్ రావాలి. అదే మామూలు పప్పు అయితే 3 విజిల్స్కి ఉడికిపోతుంది. మళ్ళీ సిమ్లో పెడతాం, మళ్ళీ కాసేపు హైలో పెడతాం, అలా చేస్తాం. కానీ వేయించిన ముద్దపప్పు కాబట్టి కొంచెం టైం టేకింగ్, గట్టిగా బద్ద అయిపోతుంది కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. సో కంపల్సరీ 5 విజిల్స్ పడుతుంది. దాని తర్వాత కొంచెం సిమ్లో పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపు హైలో పెట్టి అప్పుడు మనం బంద్ చేసేయచ్చండి. సో మళ్ళీ అదంతా చల్లారిపోయాక ముద్దపప్పుని దింపేసి అందులో కొంచెం ఉప్పు వేసేసి, కావలిస్తే పచ్చిమిరపకాయలు తరిగి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు పచ్చిమిరపకాయలు. నేనైతే కొత్తిమీర వేసానండి. మీకు పిక్చర్లో కూడా కనబడుతుంది. కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర శుభ్రంగా సన్నగా ఫైన్ కటింగ్ చేసి ఆ ముద్దపప్పులో వేసేయాలండి. దీన్ని మాత్రం మీరు దోసకాయలో ముద్దపప్పు కలుపుకుని, నెయ్యేసి ముద్దపప్పు కలుపుకుని అందులో ఆవకాయ నంచుకుంటారో, ఆవకాయ నంచుకుంటారో, ఏది నంచుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆవకాయ, ఎస్పెషల్లీ ముద్దపప్పు ఆవకాయ అనేది చాలా ఫేమస్ కాంబినేషన్. సో మీరందరూ కూడా తప్పకుండా చేయండి. అదే కాకుండా వంకాయ పచ్చిపులుసు అనేది కూడా ముద్దపప్పుకి చాలా ఫేమస్ కాంబినేషన్. వంకాయ కాదు, మామూలు పచ్చిపులుసు కూడా ముద్దపప్పుకి చాలా మంచి కాంబినేషన్. ముద్దపప్పు కలుపుకొని అందులో పచ్చిపులుసు వేసుకుని తింటే ఇంకా విపరీతమైన టేస్ట్గా ఉంటుంది. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేయించిన ముద్దపప్పు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పేది అది, పిల్లలకి ఇష్టపడతారు, చాలా బాగుంటుంది. సో మీరందరూ కూడా ట్రై చేయండి. ఇంకా చారు విషయం మీకు తెలుసు. టమాటోస్ని, జీలకర్రని, కొత్తిమీరని, పచ్చిమిర్చిని నేను గ్రైండ్ చేసేస్తానని, అందులోనే కొంచెం వామేసి, ధనియాలు వేసి నేను గ్రైండ్ చేసేస్తాను. సో ఆ గ్రైండ్ చేసిన దాన్ని ఇలా చింతపండు రసంలో, ఇంకా మిగతాదంతా మీకు ప్రాసెస్ తెలుసు, ఆల్రెడీ యూట్యూబ్లో ఉందండి. సో నేను ఆ చారు పెట్టాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో అలా అప్పుడప్పుడు ముద్దపప్పులో చారు కూడా వేసుకోవచ్చు. పప్పుచారు అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ముద్దపప్పు ఉంటే ఎన్నో రకాలుగా మనం మలిచేసుకుంటాం. కొంతమంది అయితే ఉత్త ముద్దపప్పే ఇష్టపడతారు, అలా కూడా తినచ్చు.
సో మీరందరూ కూడా తప్పకుండా ఈ రైతా చేసుకోండి. ఈ రైతాలో కావాల్సితే మీకు అన్ని క్యారెట్ కూర వేసుకోండి, కీరా కూర వేసుకోండి, బీట్రూట్ కూర వేసుకోవచ్చు. కోరు నేను అనేది కూర కాదు. బీట్రూట్ కూర వేసుకోవచ్చు, క్యారెట్ కూర వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. మీకు ఏం కావాలంటే అది వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. నేను ఆ రోజు ఏకాదశిని అని చెప్పి వేయలేదు. మిగతా అవన్నీ సేమ్ టు సేమ్. కానీ అవి మాత్రం గ్రైండ్ చేయాలండి. జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తప్పకుండా గ్రైండ్ చేయాలి. సో ధనియాల పొడి, జీలకర్ర పొడి మాత్రం మజ్జిగలో, అదే మజ్జిగ అంటే కొంచెం సెమీ లిక్విడ్లో ఉన్న పెరుగులో మీరు వేయాలి. ఉప్పు వేయాలి. పైనుంచి కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేసేయాలి. ఇది చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇలాగే నా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. తప్పకుండా నా ఛానల్ని విత్స్టాండ్ అయ్యేటట్టు చేయండి. ప్లీజ్ 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 మీరందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదా? దయచేసి చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు, ఆగారు. సో తప్పకుండా సెట్ చేసుకోండి. నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, నేను మీతో మాట్లాడాలన్నా, నేను మీతో ఏమైనా షేర్ చేయాలన్నా తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. లేకపోతే శ్రీవల్లి టాకీస్ ఎలా ఉంటుంది చెప్పండి? అంతా మీ చేతుల్లోనే ఉంది. నేనంతా మీకు బాధ్యత అప్పగించేశాను. సో ఆ బాధ్యత అంతా మీదే. నేను మీతో మాట్లాడాలన్నా, నేను మీతో ముచ్చట్లు పెట్టాలన్నా మీరు తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా నా నా పాటలన్నీ వినండి. సో మరిన్ని రెసిపీస్తోనే మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.